పేరుకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీ సొంత నియోజకవర్గంలోనే ఆ నేతకు గౌరవం లేదు. అధికార కార్యక్రమాలకు ఆహ్వానాలు అందవు, ప్రోటోకాల్ పాటించరు. శాసనసభ్యుడు చెప్పిందే వేదం. ఎమ్మెల్సీ బీసీ కావడంతోనే ఇటు పార్టీ అటు ప్రభుత్వంలో చిన్నచూపు చూస్తున్నారా? జరుగుతున్న అవమానాలపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా? ఇంతకీ ఆ నేతలు ఎవరు? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వాజ్ ది స్టోరీ? గురజాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఫాన్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీలో కీలక నేత. కానీ బలహీన వర్గాలకు చెందిన ఆయనకు పార్టీలో అడుగడుగున అవమానాలు తప్పడం లేదు. ముఖ్యమంత్రి జగన్ నిత్యం ఈ వర్గాల జపం చేస్తూ ఉంటారు. ఏ కార్యక్రమంలోనైనా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ నినదిస్తూ ఉంటారు. ఈ వర్గాలకు ఎక్కువ పదవులు ఇచ్చానని చెప్పుకుంటూ పార్టీ నాయకులతో సామాజిక సాధికార బస్సు యాత్రలు చేయిస్తున్నారు. ప్రచారం ఈ విధంగా ఉన్నా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వైసీపీ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఆ పార్టీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నారు. తన పరిస్థితి ఎలా ఉందో స్వయంగా జంగా కృష్ణమూర్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇందుకు అద్దం పడుతోంది. గురజాల నియోజకవర్గంలోని మాచవరంకు చెందిన ఓ రైతు సమస్య పరిష్కరించడానికి 4 ఏళ్ల నుంచి రెవెన్యూ అధికారులకు చెబుతున్నా పట్టించుకునే నాథుడే లేరని జంగా కృష్ణమూర్తి పేరుతో పెట్టిన పోస్ట్ వైసీపీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి గురజాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. వైసీపీలో కూడా ఈ స్థానం ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన్ను పక్కన పెట్టి నరసరావుపేటకు చెందిన కాసు మహేష్ రెడ్డికి గురజాల సీట్ ఇచ్చింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. పార్టీ ఆదేశాలను ధిక్కరించకుండా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోసం శక్తి వంచన లేకుండా పనిచేశారు. అనంతర రాజకీయ పరిణామాల్లో ఎమ్మెల్సీతో పాటు మండలిలో విప్ పదవి ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డి నుంచి జంగా కృష్ణమూర్తికి అడుగడుగున అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. చివరికి ఎమ్మెల్సీగా గెలిచిన తరువాత స్వగ్రామంలో అభినందన సభ కూడా పెట్టుకోకుండా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అడ్డంకులు సృష్టించారు అని ఆ పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. సొంత నియోజకవర్గంలో ఏనాడు కనీస గౌరవం లేకుండా పోయిందనే ఆవేదన ఆయన సామాజిక వర్గంలో బలంగా ఉంది. గురజాల నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు ఎలాగూ ఆహ్వానం లేకుండా పోయింది. ప్రభుత్వ ప్రోగ్రామ్స్ లో ప్రోటోకాల్ సంగతి పక్కన పెడితే ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అనుమతి లేకుండా అధికారుల నుంచి ఆహ్వానం కూడా అందదు. ఒకవేళ ఎవరైనా అధికారి పొరపాటున ఎమ్మెల్సీకి ఆహ్వానం పంపితే ఇక అంతే సంగతులు. వేధింపులు తప్పవు. అలాంటి అధికారులను కొన్నిసార్లు శంకరగిరి మాన్యాలు పట్టించిన సందర్భాలు లేకపోలేదని స్థానికులు చెబుతారు. గురజాల నియోజకవర్గంలో ఎవరైనా మండల గ్రామ స్థాయి అధికారులకు ఏదైనా ప్రజా సమస్యలపై ఫోన్ చేస్తే సరైన స్పందన ఉండదు. ఎమ్మెల్యే మాటను కాదని జంగా కృష్ణమూర్తికి పని చెయ్యని దుస్థితి నెలకొంది. ఎమ్మెల్సీది బీసీ సామాజిక వర్గం కావడంతోనే అధికారులు ఆయన మాటలను బేఖాతరు చేస్తున్నారా? గురజాల శాసన సభ్యుడిది ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గం అవ్వడంతోనే ఆయన ఆదేశాలను శిరస వహిస్తున్నారా? సీఎం పదే పదే వల్లెవేసే సామాజిక సాధికారతకు ఎంత విలువుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని ఫ్యాన్ పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నారు. బలహీన వర్గాల గురించి ముఖ్యమంత్రి జగన్ చెప్పేదానికి పార్టీతో పాటు ప్రభుత్వంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులకు పొంతన లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గురజాల నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు ముఖ్యమంత్రి జగన్ కు తెలియకుండానే జరుగుతున్నాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
వైసీపీ అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకునేందుకు సామాజిక సాధికార యాత్రలు నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ కు గురజాల నియోజకవర్గంలో తన సొంత ఎమ్మెల్సీకి జరుగుతున్న అవమానం గురించి తెలీదా అని బీసీ నేతలు మండిపడుతున్నారు. కాసు మహేష్ రెడ్డి ముఖ్యమంత్రి ఒకే సామాజిక వర్గం కావడంతో ఎమ్మెల్యే విషయంలో ఉదాసీనంగా ఉంటున్నారా అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బీసీ ఎమ్మెల్సీకే ఇలాంటి అవమానాలు ఎదురైతే పార్టీలో వెనకబడిన తరగతుల నేతల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో ఎమ్మెల్సీకి జరుగుతున్న ఇలాంటి అవమానకర పరిస్థితుల పరిణామాలు వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.